హే ఆల్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చాలా బాగుంటుంది అండ్ యూట్యూబ్ ఛానల్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియోని ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఎటువంటి మరిన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ పెడతాము, పెట్టిన తర్వాత మనకి 1, 2, 3 వ్యూస్ లేదా 20 వ్యూస్ 30 వ్యూస్ దగ్గర ఆగిపోతూ ఉంటుంది. కొందరికైతే ఆల్రెడీ పెట్టిన తర్వాత కొంతకాలం బాగా రన్ అయిన తర్వాత ఛానల్స్ అనేవి డౌన్ అయిపోతుంటాయి. సో కొన్ని రోజులైతే ఒక 1000 వ్యూస్ వచ్చిన ఛానల్స్ కూడా ఈరోజు 10, 20, 30 వ్యూస్ వచ్చే పరిస్థితులకు వస్తుంది. సో దానికి రీజన్స్ ఏంటి, అసలు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా గ్రోత్ చేసుకోవాలి అండ్ మీ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎలా గ్రోత్ తెచ్చుకోవాలి, యూట్యూబ్లో వ్యూస్ ఎలా సంపాదించాలన్నది ఈ వీడియో అనమాట. సో కంప్లీట్గా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ టిప్స్ అయితే పెట్టాను. ఈ వీక్ మొత్తం అయితే నేను రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నాను అనమాట. సో అంత ఈజీగా ఒక వీడియో వస్తుందని అంటే కంపల్సరీ నేను అంత ఈజీగా ఒక వీడియోని చేయను. ఆ వీడియోకి వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఒక 10 రోజులు నా హార్డ్ వర్క్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ హార్డ్ వర్క్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. వీటిలోకి తెలిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా వ్యూస్ తగ్గడానికి మెయిన్ రీజన్ వచ్చి నాలా వీడియోస్ మీరు పెట్టకండి. ఎందుకంటే వారంగా ఒకటి లేదా 5 డేస్కి ఒకటి లేదా 4 డేస్కి ఒకటి ఇలా ఇర్రెగ్యులర్గా పెట్టకండి. ఇర్రెగ్యులర్గా ఎప్పుడైతే ఉన్నారో మీరు యూట్యూబ్లోకి రాకండి. సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే, నిజంగా యూట్యూబ్కి కావాల్సింది ఎవరు? క్రియేటర్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక జాబ్ తీసుకుందాం. జాబ్లో ఎంప్లాయీ 30 డేస్ వర్క్ చేస్తేనే ఆ కంపెనీ అనేది ముందుకెళ్తుంది అండ్ అదేవిధంగా అతనికి శాలరీ కూడా వస్తుంది. అదేవిధంగా యూట్యూబ్లో కూడా మనం ఒక జాబ్లో ఉన్నాము. ఈ జాబ్లో డైలీ ఒక వీడియో పెట్టాలి. క్రియేటర్కి యూట్యూబర్కి ఏం కావాలంటే యూట్యూబ్ వాళ్ళకి ఏం కావాలంటే వీడియోస్ ఎన్ని పోస్ట్ అయితే అన్ని యాడ్స్ పడతాయి. అన్ని యాడ్స్ పడినప్పుడు మాత్రమే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. అటువంటి ఛానల్స్ మాత్రమే ప్రమోట్ చేస్తారు యూట్యూబ్. ఇది ఖచ్చితంగా మీరు మైండ్లో ఉంచుకోండి. అండ్ నేను చెప్పేది డైరెక్ట్గా ఏంటంటే, మీరు రోజుకు ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రమే యూట్యూబ్ మిమ్మల్ని ఒక మంచి చూపు చూస్తుంది అనమాట. ఎప్పుడైతే మీ వీడియోస్ ఎప్పుడో పెడుతున్నారో, అసలు సంబంధం లేకుండా పెడుతున్నారు, టైం మేనేజ్మెంట్ లేదు, రెగ్యులారిటీ లేదు, ఏదో పెడుతున్నాం అనుకుంటే మాత్రం యూట్యూబ్ మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా సక్సెస్ కాలేరు. ఖచ్చితంగా నేను చెప్పినట్లుగానే ఫాలో అవ్వండి. కంపల్సరీ మీరు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఏం లేదు, మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకోండి అండ్ అదేవిధంగా పర్టిక్యులర్ డేట్ పెట్టుకోండి. ఫర్ సపోజ్ మీ వీడియో 2 డేస్కి ఒకటి వస్తుంది అనుకోండి, 2 డేస్కి ఒకటి, ఈరోజు 12 గంటలకు వస్తుంది అనుకోండి, 12 గంటలకు ఒకటి, అంటే అలా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు డైలీ వీడియోస్ పెడితే రోజు ఒక టైమింగ్ పెట్టుకొని ఆ టైమింగ్లోనే రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది చెప్తారు టైమింగ్లో పెట్టండి, ఆ టైంకి మనకి కుదరదు కదా అని. యాక్చువల్లీ మన యూట్యూబ్లోనే షెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది. ముందు రోజు మనం వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాం, టైమింగ్ పెట్టేస్తాం. షెడ్యూల్ పెట్టడం రాకపోతే ఇక్కడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను, చూసేయండి. సింపుల్గా ఉంటుంది, ఏం లేదు. అప్లోడ్ చేసినప్పుడే మనకి షెడ్యూల్ ఆప్షన్ ఇస్తాడు. సో రేపు ఒకవేళ 10 అనుకుందాం డేట్, సో 10వ తేదీన మనకి 12 గంటలకు రిలీజ్ అవ్వాలని షెడ్యూల్ పెట్టేసి అప్లోడ్ చేసేయండి. అలా మనం ముందు రోజే మన వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ షెడ్యూల్లో పెట్టేసుకుంటే మనం ఫర్దర్గా మనం ఖచ్చితంగా ఆ టైంకి మనం బిజీగా ఉండొచ్చు, ఏముండొచ్చు, తుఫాన్ రావచ్చు, ఏదొచ్చినా ఆ టైంకి అప్లోడ్ అయిపోద్ది అనమాట. పాత ఛానల్స్ వాళ్ళకి ఛానల్లో చాలా డౌన్ఫాల్ ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేయాలంటే ఖచ్చితంగా వీక్లీ వన్స్ లైవ్ అయినా చేసి, సో మీకు ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, అసలు మీ కంటెంట్ ఏం నచ్చుతున్నారు వాళ్ళ నుండి తెలుసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఈ ఛానల్ మాకు వెళ్ళట్లేదు అనుకుంటే కొత్త ఛానల్ పెట్టేయండి. కానీ ఆ ఛానల్ మీదే మీరు పట్టి పీకి 2 సంవత్సరాల నుండి కానీ ఉన్నారని అంటే మీ టైం వేస్ట్ అవుతుంది. నేను పర్సనల్గా చెప్తున్నాను. సో అండ్ ఇంకొకటి, మనం వీడియోస్ పెడతాం కదా, 1 వీక్కి అలా లైవ్ ఒకటి పెడితే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ మనతో కొంచెం ఇంటరాక్షన్ పెంచుకొని ఖచ్చితంగా మనకి వాళ్ళు ఫాలో అవడానికి ట్రై చేస్తారు. అండ్ మీ ఛానల్లో పాపులర్ వీడియోస్ చూడండి. ఒక 5 to 6 వీడియోస్ పాపులర్లో ఉన్నప్పుడు ఆ 5 to 6 వీడియోస్లో ఏవైతే హైయెస్ట్ కౌంట్ ఉంటాయో వాటిలో ఏ టాపిక్ అయితే ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో ఆ టాపిక్ని మాత్రమే యూట్యూబ్ మన ఛానల్ నుండి ప్రమోట్ చేస్తుంటుంది. సో యూట్యూబ్ కూడా ఒక మార్క్ పడిపోద్ది అనమాట. ఫర్ సపోజ్ మనం ఫస్ట్ ఒక 100 వీడియోలు కుకింగ్ వీడియోలు పెట్టేసి ఆ తర్వాత మీరు వ్లాగింగ్ వీడియోస్ పెడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు కుకింగ్ వీడియో చేసినప్పుడు మాత్రమే యూట్యూబ్ కూడా ఏం చేస్తారంటే ముందుకు పంపిస్తారు అనమాట. లేదు మీరు వ్లాగింగే ఫస్ట్ 100 వీడియోలు పెట్టేసి ఆ తర్వాత కుకింగ్ ఇప్పుడు పెడుతున్నారు, వ్యూస్ రావట్లేదని చాలామంది బాధపడతారు. అలా కాదు, మీరు ఏదైతే కంటెంట్ని మొదలు పెట్టారో
ఆ కంటెంటే మనం పెట్టడానికి ట్రై చేయాలి. అండ్ వ్లాగింగ్ ఆ తర్వాత పెడితే సక్సెస్ అవ్వదా అని అంటే సక్సెస్ అవుతుంది, కానీ చాలా టైం పట్టేస్తుంది అనమాట. మీరు మరొక 100 వీడియోలు పెట్టినప్పుడు మాత్రమే ఆ వీడియోస్ వెళ్తాయి. అదే మీరు కుకింగ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ టాపిక్ని మనం కంటిన్యూషన్ చేసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి, ఒక కన్స్ట్రక్షన్ మొదలైంది అని అంటే ఆ కన్స్ట్రక్షన్ని పూర్తిగా కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే ఒక మంచి హౌస్ అనేది అవుతుంది అనమాట. అదే మనం మధ్యలో వదిలేసి ఇంకో హౌస్ కడుతున్నాం, మధ్యలో వదిలేసి ఇంకో హౌస్ కడుతున్నాం, అలాంటప్పుడు ఏ హౌస్ కంప్లీట్ కాదు. అలాగే యూట్యూబ్ కూడా అంతేనమాట. మీరు వ్లాగింగ్గా మీ కేటగిరీ ఏంటి అన్నీ తెలుసుకొని ఒక ఛానల్ పెట్టి దానిని వ్లాగింగ్ అంటే వ్లాగింగ్ విధంగా చేయండి. అండ్ అది కూడా మీరు ఏ స్టైల్లో చేస్తున్నారు, డైలీ లైఫా, ట్రావెల్ లైఫా, ఏంటి, సో అసలు మీ కాన్సెప్ట్ ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకొని అంత ప్రీ ప్లానెడ్గా చేసుకున్నాకే ఛానల్ పెట్టండి. ఇప్పుడు ఛానల్ పెట్టేసినాక చాలామంది ఆలోచిస్తున్నారు, అదైతే కాదనమాట. మీ దగ్గర ఖచ్చితంగా ఒక 10 వీడియోలు, ఒక బెస్ట్ వీడియోస్ ఉన్న తర్వాతే మనం వీడియోస్ అనేది పెట్టాలి, ఛానల్ అనేది పెట్టాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వ్యూస్ 10-20 వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో 100 లోపు వ్యూస్ అలా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు, సో వీడియోస్ మీరు రెగ్యులర్గా ఒక వీడియో పెట్టండి, అది పర్టికులర్ టైంలో పెట్టండి. పెట్టే వీడియో చాలా నీట్గా ఉండాలి, వాయిస్ క్లారిటీ ఇంపార్టెంట్ అనమాట. సో వీడియో ఎలా ఉన్నా ఓకే, బట్ వాయిస్ క్వాలిటీ ఇంపార్టెంట్. వాయిస్ అనేది వాళ్ళకి క్లియర్గా వినిపించాలి. చాలామంది చేసే మిస్టేక్ కూడా అదే. ఇక్కడ వాయిస్ అనేది ఒక మైక్ యూజ్ చేయకుండా, సో ఏదో జస్ట్ 800 రూపీస్ మైక్ తీసుకొని మంచిగా వాయిస్ అనేది వినిపించాలి కదా. కనీసం వీడియో వాళ్ళకి అంత క్లియర్గా లేకపోయినా వాయిస్ అనేది వినిపించకుండా వీడియో ఏం చూస్తారు వాళ్ళు. అండ్ ఇంకొకటి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఆ లైట్ మనకి ఎదురుగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడాలి తప్ప లైట్కి ఆపోజిట్లో మాట్లాడతారు. అప్పుడు లైట్ యొక్క ఫోకసే పడుతుంది తప్ప వీళ్ళ ఫేస్ కనిపించదు, వీళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. సో ఇలా కూడా మనకు ఉంది కదా. సో ఈ టాపిక్స్ అన్నీ మనం ఖచ్చితంగా మన వీడియో మీద ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతామో, అప్పుడు మాత్రమే వ్యూస్ వస్తాయి. అండ్ ఈ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఉన్న వాళ్ళకి వ్యూస్ వచ్చేస్తాయి అని అంటే అది కూడా చెప్పలేము. ఎందుకనంటే ఒక వీడియో చేసామనంటే అది ఏ కేటగిరీకి వస్తుంది అని చూసుకొని కేటగిరీ ఆప్షన్లో మనం ఏ కేటగిరీకి చెందుతామనేది మనం పెట్టుకోవాలన్నమాట. అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఫర్ సపోజ్ మీరు వ్లాగింగ్ కేటగిరీ అయితే మీరు ఖచ్చితంగా పీపుల్ అండ్ బ్లాగ్స్లో పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అయితే కామెడీ ఇవన్నీ చేస్తారు కదా, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో పెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఛానల్స్ ఆర్ టెక్ ఛానల్స్, ఇటువంటి ఛానల్స్ని మీరు టెక్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇటువంటి కేటగిరీస్ పెట్టుకోవడం వల్ల యూట్యూబ్ ఈ కేటగిరీ ఆడియన్స్కి మన వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే వ్యూస్ అనేవి వస్తాయి. సో ఏదేమైనప్పటికీ 10, 20, 30 వ్యూస్ వచ్చే వాళ్ళకి నేను బెస్ట్ సజెషన్ ఒక్కటే చెప్పగలను. అండ్ ఈ వీడియోలో నేను తమ్లైన్ బాగుండాలి, ఇది బాగుండాలి అని చెప్పను, కానీ రెగ్యులారిటీ ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్తున్నాను, కానీ రెగ్యులారిటీ అంటే మీరు 1 డేకి పెట్టలేకపోతే 2 డేస్కి ఒక వీడియో పెట్టండి. ఒక 30 డేస్ ఆర్ 60 డేస్ అలా కంటిన్యూ చేయండి. ఈ రోజు నుండి నేను కూడా అనుకుంటున్నాను, రోజుకు ఒక వీడియో చెప్పిన ఒక పర్టికులర్ టైంలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ కోర్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ఫ్రీ కోర్స్. సో ఈ ఫ్రీ కోర్సులో ఏంటంటే ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, 10-20 వ్యూస్ వస్తున్నాయని అంటే మీరు ఖచ్చితంగా వీడియో అనేది క్వాలిటీ బాగుండాలి అండ్ ఆడియో క్వాలిటీ బాగుండాలి. అండ్ అదేవిధంగా మీరు పెట్టే తమ్లైన్ అంటారా, తమ్లైన్ చూసే వస్తారు కరెక్టే, కానీ తమ్లైన్ ఎంత అట్రాక్టివ్గా ఉందనేది ఇంపార్టెంట్ కాదు. తమ్లైన్ మీద మ్యాటర్ అంత ఎక్స్ట్రీమ్గా ఉందన్నది ఇంపార్టెంట్ అనమాట. అంటే చూసినంటే మ్యాటర్ చూసే క్లిక్ చేయాలి. మనకి తమ్లైన్ అది అంత ఇంపార్టెంట్ అనమాట. మ్యాటర్ ఎంత బాగుంటే అంత మంచి క్లిక్స్ అయితే వస్తాయి, దాన్ని బట్టి కూడా వ్యూస్ అయితే కంప్లీట్గా వస్తాయి అనమాట. ఖచ్చితంగా మీరు చేయాల్సింది కేటగిరీ చూసుకోండి, అండ్ ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ చూసుకోండి, అండ్ రెగ్యులారిటీ ఇంపార్టెంట్. 1 డేకి కానీ 2 డేస్కి ఒక వీడియో కానీ కంపల్సరీ పెట్టండి. 30 డేస్ ఛాలెంజ్ చేయండి, మీకు మీరే ఛాలెంజ్ చేసుకొని 30 డేస్ రోజుకు ఒక వీడియో చెప్పిన 30 రోజులు ట్రై చేయండి. ఫస్ట్ వీడియోకి లాస్ట్ వీడియోకి చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఫస్ట్ వీడియో 10 వ్యూస్ వస్తే లాస్ట్ వీడియో ఇంచుమించుగా మీకు 1000 వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా. నేనైతే కాన్ఫిడెన్స్గా చెప్పగలను. ట్రై చేయండి ఇవి. అండ్ ఇంకొకటి, తమ్లైన్ మీద మ్యాటర్ ఇంపార్టెంట్ అనమాట. ఎంతో అట్రాక్టివ్గా చేసే అక్కర్లేదు. అండ్ ఖచ్చితంగా మంచి తమ్లైన్ చేయడానికి ట్రై చేయండి. టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే టాపిక్ కూడా చాలా బాగుండాలి అండ్ కంటెంట్ ఉండాలన్నమాట. వీడియోలో కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే మన ఆడియన్స్ వచ్చినా సరే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేస్తారు. సో అదనమాట మెయిన్లీ ఇక్కడ కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు. సో ఖచ్చితంగా కంటెంట్ మీదే ఫోకస్ పెట్టండి. అండ్ వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ సెకండరీ, బట్ కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ తర్వాతే వీడియో క్వాలిటీ,
వీడియో క్వాలిటీ తర్వాత ఆడియో క్వాలిటీ తర్వాత తమ్లైన్ తర్వాత కేటగిరీ. సో కేటగిరీ ఇంపార్టెంట్, కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి. సో అదనమాట నెక్స్ట్ వీడియోలో రేపే మళ్ళీ ఇంకో వీడియో చేసేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.